నీ అంతరంగం తెలియకే గానీ కుటుంబం అట్లా ఉంది కానీ అసలు నీ అంతరంగం తెలిస్తే నీ అంత పరమ నీచుడు, నీ అంత చండాలుడు భూమి మీద ఎవడు ఉండడు అనేటటువంటి వాస్తవం తెలిసిపోద్ది. ఆ సంగతి నీకు తెలుసు. నీకు తెలుసు కూడా నువ్వేం చేస్తావంటే అలా గొప్పవాడు అన్నట్టుగా బిల్డప్ ఇస్తావు అంటావు అంతే. కానీ నీ మనసు తెలిసిన దేవుడు నిన్ను భరిస్తున్నాడు, సహిస్తున్నాడు, క్షమిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు, రమ్మని పిలుస్తున్నాడు. ఆయన ప్రేమ నిన్ను విడిచిపోయేది కాదు. అసలు నీ మనసు మీ అమ్మకి కానీ మీ నాన్నకి కానీ మీ ఆవిడికి కానీ మీ ఆవిడ మనసు నీకు కానీ తెలిస్తే 3వ నిమిషాన కాపురం ఖాళీ అయిపోయి చెక్కేయడమే. కానీ నీ జీవితాన్ని నీ అంతరంగాన్ని దేవుడు చూస్తున్నాడు సినిమాలాగా. నిన్ను గూర్చి బాగా తెలిసినోడు ఈ ప్రపంచంలో అక్కడే ఉన్నాడు ఆయన దేవుడు. ఇంకొకడు ఉన్నాడు, ఆయన ఎవరో తెలుసా? నువ్వే. నీ గురించి నీకు తెలిసినంత ఇంకెవరికి తెలుసు? ఏ శాతం ఏంటిది? వేషం. నీ మనస్సు నీకు తెలియదా? నీలో ఉన్నటువంటి వ్యక్తిత్వం ఎంత హానికరమైనదో, ఎంత పాపాన్ని చురుకునేదో, దోషాన్ని చురుకునేదో, ఆక్రోశాన్ని చురుకునేదో తెలియదా? నీ గురించి నీకు తెలిసినంతగా ఇంకెవరికి తెలుసు?